ప్రభువు చెప్పిన మాటలను హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తమున పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడం మన ధైర్యము కలిగి ఉన్నది కనుక. ఇంతకు మునుపు మనందరికి తెలుసున్నాను, గత పాఠంలో కూడా చెప్పారు. ఇంతకు మునుపు మనకు ఇలాంటి ఆధిక్యత లేదు. కారణం ఏంటంటే మనం నిరీక్షణ లేని ప్రజలు, మనం అనేజులం, మనకు వాగ్దానం లేవు, మన ధర్మశాస్త్రం లేదు. క్రీస్తు రావడం వల్ల చాలా మంది అనుకుంటారు కాబట్టి ముందుగా గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ ఉంటారని. కానీ మనం కూడా అక్కడ వారితో సమానం. ఎందుకంటే దేవుని వాక్యం అదంతా కూడా ఎవరు చేశారంటే ప్రభువు మన కూడా అలాంటి పని చేశాడు. ఏమన్నాడు? చిన్నపిల్లల్ని పిలిచి దేవుని రాజ్యము ఇలాంటి వారిని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా మారుమనసు పొంది తిరిగి జన్మిస్తే చిన్నపిల్లల్లాగా మారిపోతారని అర్థం. సో ఆయన మన కొరకు ఈ శరీరం అనే తెర, ఈ రొట్టెను మనం తీసుకుంటున్నామంటే అక్కడ ఏమని రాయబడ్డది? ఈ శరీరము తెర ద్వారా. మనకు లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేదు. కానీ ప్రభు ఏం చేశాడు? ఆ తెరను చీల్చివేశాడు. పై నుంచి కింది వరకు తెర చిరిగిపోయింది, ప్రవేశము కలిగింది. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడ్డది. అనగా ఆ నూతనమైనటువంటి మార్గము ఏది అంటే ప్రభు ద్వారా మనకు యూదులతో సమానంగా అన్ని వాగ్దానాలు, అన్ని దీవెనలు కూడా మనకు వస్తుంది. మనం చూసాము పేతురు 2:9 దేవుడు మనకి దేవుని సొంతైన ప్రజలుగా ఇంకేం చేశాడు? ప్రకటన గ్రంథంలో ఒక చిన్న మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చాలా చక్కటి మాట. అది ఎక్కువగా నేను ఇష్టపడుతూ ఉంటాను. ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉంది ఈ మాట. అంటే జరుగుతూ ఉన్నట్లు 1వ అధ్యాయంలో 6వ వచనం, మనలను ప్రేమించుచు. ఆ ప్రేమించుచు అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్ అన్నమాట. ప్రేమించాడు, ప్రేమిస్తాడు అంటే పాస్ట్ ఫ్యూచర్. కానీ ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి, అంటే పుట్టినరోజులో ఏమని రాయబడ్డది? మహిమయు కడిగిన వారికి అని రాయబడ్డది. విడిపించిన వారికి, కడిగిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన ఏం చేశాడంట? మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. యాజకులు కావాలంటే లేవీయులు మాత్రమే యాజకులు కావాలి. మనమందరం కూడా యాజకులమే. ఎంత గొప్ప అవకాశం కదా! నాకు తెలిసిన కాడికి ప్రపంచంలో మనం ఎంత ధన్యులమో చెప్పండి కొడతాం ఒకసారి. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరుచుకున్న వారు ధన్యులని మాట్లాడారు. 33:12 144:15 కూడా మాట్లాడారు. సో ఆ ధన్యత మనకి ఇచ్చారంటే ఇది ఒక భాషలో చెప్పాలంటే మహాప్రసాదం అని మనం చెప్పుకోవాలి. మహాప్రసాదం. ఆయన శరీరం అనే ప్రసాదం, రక్తం అనే ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటున్నాం. పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని దాన్ని పుచ్చుకుందాం. తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడం మీరు చేయండి. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె కొరకు మనం ప్రార్థించుకుందాం. సోదరులు సాంసన్ గారు ప్రార్థిస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ పరిపూర్ణ యేసురాజా, ఈ పరిశుద్ధ పాదములకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మహాగణుడ, మహోన్నతుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సమాధానకర్తమైన తండ్రి, ఉన్నవాడు అన్నవాడు ఉన్నప్పుడు ఇదిగో నా తండ్రి నాయన, ఈ యొక్క పుణ్య పునరుద్ధాన ఆదివారం ఆరాధనలో చేరి నేను స్తుతించి, నేను కనపరిచి, నిన్ను మహిమపరిచే వాక్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఇదిగో నా ప్రభావ, నీ యొక్క కళ్ళ దగ్గరికి చేరి ఉన్నాము నా ప్రభావ. తండ్రి నాయన,
పాటల ద్వారా వాక్యం ద్వారా నీకే మహిమ తండ్రి. ఇదిగో నా తండ్రి యోగ్యత లేని మమ్మల్నైనా తండ్రి నీ బలలో చేయవేటకు తండ్రి నైనా నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నా కొరకు మా కొరకు నాయన మా అందరి కొరకు నాయన కలవరి శిలువలో పడి తండ్రి మీరు నాయన తండ్రి గుమ్మ వేయించుకున్నారు, పురి గుద్దలు గుర్తించుకున్నారు, వీపు నాగల సారవారి దున్నించుకున్నారు నా తండ్రి. చేతులకు మేకులు కాళ్ళకు మేకులు కొట్టించుకున్న మా గొప్ప తండ్రి నీకే వందనాలు నాయన. నీ శరీరాన్ని అంతా పొడిపించుకున్న దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొరకు మా పాపముల కొరకునైనా మీరేనైనా కలవరి శిలువలో పడిన గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నైనా నీ బలలో చేయవేయుచుండగా నా ప్రభువా తండ్రి నైనా మేమునైనా భయముతోను భక్తితోను తండ్రి చేయవేయలాగా మీరు కూర్చోతారని నీకే ఘనత మహిమ ప్రభావం కలిగి యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ బాడీ. ప్రార్థన ద్వారా కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవా, నువ్వు చేసిన మహాత్యాగం కొరకు వందనములు. మాలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించారు. మేము అర్హులం కాదు. మా కొరకు శరీరమంతా నల్లగొట్టుకున్నారు. దాని ద్వారా మాకు విమోచన కలిగింది, విముక్తి కలిగింది. రిడమ్షన్, ప్రొపిషియేషన్. మా పక్షముగా పాపానికి వెల చెల్లించి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. హల్లెలూయా. ఈ మహాప్రసాదమును బట్టి వందనములు చెల్లిస్తూ ఈ కృతజ్ఞతా స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చెందింపబడిన నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకోవడం చేయండి. దిస్ ఈస్ మై బ్లడ్ దట్ ఐ విల్ షెడ్ ఫర్ యు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా మనం ద్రాక్షరసం దాని కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరి సునీత కృతజ్ఞత చెల్లిస్తాం. శక్తిగా తండ్రి దేశాన్ని పరిశుద్ధ నామాన్ని బట్టి దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్య కరుణను మాకు ఇచ్చిన విధానం బట్టి దేవానికి స్తోత్రములైనా వచ్చిన సంవత్సరం అంతానైనా మార్చి కాపాడి అయినా ఉచితమైన ప్రభుత్వాలు ఈ రోజు వరకునైనా మమ్మల్ని సజీవులు ప్రేమించావునైనా తండ్రి. దేశరాజా దేవానికి స్తుతులు స్తోత్రాలైనా నీ వల్లనైనా మేము పాలు పొందుతుండగానైనా మీ కృపణైనా మాకు తోడుగా ఉంచావునైనా అయినా నిత్య నివాసానికినైనా మమ్మల్ని వారసులుగానైనా నువ్వు అనుగ్రహించావునైనా తండ్రి. దేశరాజా దేవ సర్వోన్నతుడునైనా సర్వశరీరపు దేవుడునైనా మహిమోన్నతుడునైనా మహామనుడునైనా స్థులకు పాత్రుడునైనా స్తోత్రాలునైనా అయినా ఏ విధంగా కొన్యాడినైనా అయినా నీ రుణాన్నైనా మేము తెచ్చుకోలేమునైనా అయినా నీ బలిలోనైనా పాల్గొందినైనా అయినా నిత్య రాజ్యానికైనా పాల్సులుగా చేస్తున్నదైనా శిలువలో కాచిన నీ రక్తం ద్వారానైనా మా పాపాలనైనా అయినా తుడిచి వేసావునైనా అయినా నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా అయినా నా ప్రార్థన ఆలకించినైనా అవునా నేను ముద్ర పెట్టినందుకు దేవ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది తిరిగి రానైనా నా చేతి వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తీసుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, నీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తమంతా, ఒంట్లోని రక్తమంతా మా కొరకు ఖర్చారు. మరియు ప్రేమ దయగలదండి. The blood of Jesus cleanses us from every sin. యేసు రక్తము ప్రతి పాపములు మా పవిత్రపరిచి మా కొరకు ఈ శరీరవతనాలు పెట్టుకొని ఈ రక్తం ద్వారా పవిత్రులుగా, నీతిమంతులుగా, రాజులైన యాజక సమూహంగా, దేవుడు చూస్తున్న ప్రజలుగా, పరిశుద్ధమైన జనంగా సిద్ధపరిచినందుకు మదనము చెల్లిస్తాం. ఈ స్తుతి ఆరాధన మన రక్షకుడు, మా విమోచకుడు, మా కాలం క్రీస్తు నామంలో సమర్పిస్తున్నా మా ప్రియ పరలోక తండ్రి.